నా మస్తు దోస్తులు మన బ్యాచిలర్ బాబుల కోసం అలాగే అందమైన అమ్మాయిల కోసం వంటిట్లుండే ఆంటీల కోసం తీసుకొచ్చాను నేను వంకాయ పచ్చడి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ముందుగా మనం వంకాయలు టమాటాలు తీసుకొని వాష్ చేసి పచ్చిమిర్చి చింతపండు కొత్తిమీర ఆనియన్స్ తీసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసేసి సాల్ట్ వేసేయాలి, దాంతోపాటు పసుపు వేసేయాలి. పసుపు వేసిన తర్వాత మనం సైడ్ పెట్టేసి వంకాయల్ని నేను చూపించిన విధంగా పొడుగ్గా కట్ చేసుకొని మనం పసుపు వేసిన వాటర్లో వంకాయలు వేసేయాలి. అప్పుడే మనకు చేదు అనేది రాదు. దాని తర్వాత మనము దాంతోపాటే టమాటాలు ఆనియన్స్ నేను ఎలా అయితే చూపించాను అలా కట్ చేసుకొని స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి దాంతోపాటు మనం ఇది టమాటాలు వేసేసుకోవాలి. అలా కాసేపు అలా వేగించి కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత మనం సైడ్కి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. ఇందులో వంకాయతో పాటు వంకాయ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే అది వేగించుకోవాలి. దాని తర్వాత మనం పసుపు సాల్ట్ అండ్ సైడ్కి పెట్టుకున్న చింతపండు అండ్ పచ్చిమిర్చి కట్ చేయకుండా అందులోనే వేసేయాలి. వేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు అలా వేగనివ్వాలి. మూత తీసేసి ఒకసారి మనం కలుపుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి లైట్గా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ టమాటాల నుంచి వాటర్ వస్తుంది, మాడిపోదు, కానీ చూసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మూత వేసేసి కాసేపు అది మంచిగా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఉడికినట్టయితే మనం కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసి కాసేపు అలా కలుపుకొని చూడాలి. మనం ఇది చాలా సింపుల్ ప్రాసెసే, కాకపోతే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోతారు. మూత వేసిన తర్వాత అది మళ్ళీ మనం చెక్ చేసుకొని స్టవ్ కట్టేసేయాలి. మంచిగా ఉడికినట్టయితే అది మంచిగా చల్లారిచ్చిన తర్వాత మనం మిక్సీ జార్ క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లో ఇదంతా వేసేసేయాలి. వేసిన తర్వాత మనం మూత వేసేసి దాన్ని మంచిగా మిక్సీ పట్టేసి అలా సైడ్ పెట్టేసి మళ్ళీ ఇంకొక స్టవ్ పైన స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి అందులో ఆయిల్, ఇది మనము తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం ఇంగు వేసేసి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుతో పాటు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసేయాలి. ఇందులో వెల్లుల్లి ఇదంతా మంచిగా అది తాలింపు రెడీ అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసేసి మనం తిరగొట్టుకోవాలి. ఇదే లాస్ట్ ఫైనల్ స్టేజ్. ఇది కానీ అయిపోతే పచ్చడి అయిపోయినట్టే. ఇక్కడ తాలింపు మంచిగా అది ఫ్లేవర్ పచ్చడికి మంచి అప్లై అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని అందులో కొత్తిమీర వేసేసి సైడ్ పెట్టుకోవాలి. ఇంతే. ఈ పచ్చడి మనకు టిఫిన్స్కి, నార్మల్ రైస్ ఫుడ్కి ప్రతి దానికి యూజ్ అవుతుంది. ఇది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ వేసుకోండి. అండ్ మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. మీకు ఎలాంటి ఫుడ్ కావాలో నేను ప్రిపేర్ చేసి మీ ముందు పెడతాను. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ చూస్తున్నారు కానీ లైక్స్ అండ్ కామెంట్స్ చేయట్లేరు. ప్లీజ్ మీరు అవి చేస్తేనే కదా నాకు అర్థమయ్యేది. సో అది తప్పనిసరిగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.